అమెరికా విధించిన కఠిన ఆంక్షల వల్ల లాటిన్ అమెరికా దేశం క్యూబా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాంతో సంఘీభావంగా ఒక చమురు ట్యాంకర్ ను రష్యా ఆ దేశానికి పంపింది. 2 లక్షల బ్యారెళ్ల ఇంధనంతో బయలుదేరిన సీ హార్స్ అనే నౌక మార్చి ప్రారంభంలో క్యూబాకు చేరుకుంటుంది. ఇటీవల క్యూబా వైపు వెళ్తున్న 9 ఇంధన నౌకలను అమెరికా స్వాధీనం చేసుకుంది. దాంతో ఇప్పుడు రష్యా ట్యాంకర్ ను కూడా అమెరికా స్వాధీనం చేసుకుంటుందా అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. 10 సంవత్సరాల్లో క్యూబాకు ఇంధనం చేరని మొదటి నెల జనవరి. డిసెంబర్లో అందుకున్న చమురు కొన్ని వారాల్లో అయిపోతుందని అంతర్జాతీయ వాణిజ్య పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వంట, రవాణా, విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. శాటిలైట్ చిత్రాలను బట్టి క్యూబాలో రాత్రిపూట కాంతి పరిమాణం 50% వరకు తగ్గినట్లు అర్థమవుతోంది. వెనుజులాలో మదురో కిడ్నాప్ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్యూబాకు ఆయిల్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. క్యూబాకు ఇంధనం సరఫరా చేసే దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని బెదిరించింది. దాంతో మెక్సికో చమురు సరఫరా నిలిపివేసింది. వెనుజులా నుండి ఇంధనం లేకపోవడం, చమురు దిగుమతులు తగ్గడం ఆ దేశాన్ని సంక్షోభంలో నెట్టాయి. ఆంక్షలను ఉల్లంఘించి వెనుజులా నుండి క్యూబాకు వెళ్తున్న ట్యాంకర్లను కూడా అమెరికన్ దళాలు అడ్డుకున్నాయి. దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. క్యూబాను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తూ మానవతా దృక్పథంతో తాము చమురు సరఫరాను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షల కారణంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఇక క్యూబాకు వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ ను అమెరికా స్వాధీనం చేసుకుంటే అది అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన భౌగోళిక, ఆర్థిక పరిణామాలకు దారితీస్తోంది. క్యూబాలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. రష్యా ఇప్పటికే అమెరికా చర్యలను సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది. తన నౌకల రక్షణ కోసం నౌకాదళాన్ని రంగంలోకి దించుతామని, అవసరమైతే పాశ్చాత్య దేశాల నౌకలపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సముద్ర ప్రయాణ స్వేచ్ఛకు సంబంధించి యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీని అమెరికా ఉల్లంఘిస్తోందని రష్యా వాదిస్తోంది. అయితే తన ఆంక్షలను ధిక్కరిస్తున్న డార్క్ ఫ్లీట్ నౌకలపై చట్టబద్ధమైన చర్యల్ని అమెరికా సమర్థించుకుంటోంది. ఈ పరిణామాలు 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభం వంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.